ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు పూర్తి వేతనాలను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు పూర్తి వేతనాలను ఇవ్వాలి. ఆప్కాస్ లో ఉన్న మున్సిపల్ కార్మికులకు పూర్తి వేతనాలను ఇవ్వాలి. ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు పూర్తి వేతనాలను ఇవ్వాలి. పూర్తి వేతనాలను ఇవ్వాలి. పూర్తి వేతనాలను ఇవ్వాలి. ఇవ్వాలి. కొబ్బరి నూనె చెప్పులు సబ్బులను ఇవ్వాలి. ఇవ్వాలి. కొబ్బరి నూనె చెప్పులు సబ్బులను ఇవ్వాలి. కొబ్బరి నూనె చెప్పులు సబ్బులను ఇవ్వాలి. కొబ్బరి నూనె చెప్పులు సబ్బులను ఇవ్వాలి. ఇవ్వాలి. పూర్తి స్థాయి వేతనాలను ఇవ్వాలి. పూర్తి స్థాయి వేతనాలను ఇవ్వాలి. దగ్గరగా 6 సంవత్సరాలు అవుతుంది. మేము ఫస్ట్ మున్సిపాలిటీలో చేరేటప్పుడు రోజుకి 412 వేలు ఇస్తాము, మీరు 6 నెలలు చేయండి, వాళ్ళతో పాటు రెగ్యులర్గా చేస్తామంటే వచ్చి చేరాము. మేము వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. అయినను నెలంతా చేసినా కానీ 4,000, 3,000, 5,000 అట్లా వేస్తున్నారు. మేము ఈ సాలీసాలం జీతాలతో పిల్లలతో యాతన పడుతున్నాము. మా దయించి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలన్నారు. నరసరావుపేట మున్సిపాలిటీలో గత 6 సంవత్సరములుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు సుమారు 30 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరికి అరాకొర వేతనాలతో నరసరావుపేట మున్సిపాలిటీ కమిషనరు, శానిటరీ అధికారులు అన్యాయం చేస్తున్నారు. నెల మొత్తం పనిచేసినా కానీ 10 రోజులు, 12 రోజులు, 15 రోజులే మీరు పనిచేశారు అని చెప్పేసి రోజుకి 700 కాడికి వేతనాలు ఇస్తున్న పరిస్థితి. వీడికి పిఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతున్నాయి. ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ ఆప్కాస్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా అన్యాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నెల మొత్తం పని చేయించుకుంటున్న వాళ్ళకి నెల మొత్తం జీతం ఇవ్వాల్సింది ఇవ్వకుండా బదిలీ వర్కర్లు అనే పేరుతో మా కార్మికుల శ్రమను మున్సిపల్ కమిషనరు, శానిటరీ ఇన్స్పెక్టరు ఇద్దరు దోపిడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా డబ్బులు ఏమవుతున్నాయి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 21,000 జీతం వస్తేనే కుటుంబాలు పడడం అంతంత మాత్రంగా ఉంటే 5,000, 6,000కి సంబంధించి జీతం ఇచ్చి సెలవులు లేకుండానే పని చేయించుకుంటున్నారు. మిగతా కార్మికులకి ఇచ్చే కొబ్బరి నూనె చెప్పులు సబ్బులు కూడా ఈ కార్మికులకి ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. దీని మీద అధికారులని పదే కలిసినా కానీ స్పందన లేని కారణంగా, నిర్లక్ష్యం వహించడం కారణంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో అర్జీ ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా చొరవ చూపుతారని చెప్పేసి వచ్చాం. కలెక్టర్ గారు కూడా అదే పద్ధతి కొనసాగించే పరిస్థితి ఉంది. దీనికోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్ళడానికి ఈ కార్మికులు నిర్ణయించుకోవడం జరిగింది. అయినా అవసరమైతే నిరవధిక సమ్మె చేయడానికి కార్మికులు ఎవరైతే 30 మంది ఉన్నారో వాళ్ళు చేయడానికి సిబ్బంది. ఈ సమ్మె జరుగుతుంది అంటే అధికారుల నిర్లక్ష్యం తప్ప కార్మికులది ఏ విధంగా కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇకనైనా ఈ మున్సిపల్ అధికారులు, కలెక్టర్ గారు చొరవ చూపి ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరికీ మిగతా కార్మికులతో పాటు వేతనాలు అందజేయాలని చెప్పేసి మరొకసారి కోరుతున్నాం.